నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెలుముగా హెడ్లైన్స్ ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం శోభాయాత్రగా భక్తి శ్రద్ధలతో మంటపాలకు చేరుకున్న దుర్గాదేవి విగ్రహాలు మొదటిసారి జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు సభను ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి రెండో వార్డులో డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తప్పిదాలు లేకుండా సర్వే చేపట్టాలని ఆదేశించిన కలెక్టర్ జంబి హనుమాన్ ఆలయ నూతన ఉత్సవ కమిటీ నియామకం ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి కుటుంబ సభ్యుల వివరాల సేకరణ డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించి సర్వే అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఎటువంటి తప్పులకు అవకాశం లేకుండా అన్ని వివరాలు సక్రమంగా సేకరించి నిర్ణీత సమయంలోపు పైలట్ సర్వేను పూర్తి చేయాలని ప్రతి ఇంటిని సందర్శించి ఏ ఒక్క కుటుంబం తప్పిపోకుండా 100% డిజిటల్ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. డిజిటల్ సర్వే పైలట్ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డును మండలంలోని రాంపూర్ గ్రామాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, కమిషనర్ రాజు, చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, రెండో వార్డు కౌన్సిలర్ కాందేశ్ సంగీత శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో దేవి విగ్రహాలను మండపాలకు చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని భక్తులు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారి జిల్లాకు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహెర్ బిన్ హందాన్, వినయ్ రెడ్డిలు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో పాటు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ వాసి. తను అధ్యక్షత వహించిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకి రేపు మధ్యాహ్నము వస్తున్నారు. కావున ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా తరలి వెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ
మహేష్ కుమార్ గౌడ్ గారు మన ప్రాంత వాసి రాహత్ నగర్ అనేటువంటి భీమ్గల్ మండలంలోని కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. అక్కడి నుండి నిజామాబాద్కు వచ్చి చదువుకుంటూ కరాటే రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి వ్యక్తి. విద్యార్థి దశ నుండే రాజకీయంగా పుంజుకొని ఎన్ఎస్యుఐ మొట్టమొదట ఆయన అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఆ ఆర్గనైజేషన్ లో ఆయనకున్నటువంటి పట్టుత్వం ఈ రోజు బలహీన వర్గాల నాయకుడిగా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంలో మాతో పాటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులది కూడా బాధ్యత. ఎందుకంటే మనవాడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి బలహీన వర్గాల ఆయన రేపు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర నాయకత్వం అంతా, ముఖ్యంగా మన జిల్లా నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జంబి హనుమాన్ ఆలయంలో గల దేవీమాత మందిరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో జంబి హనుమాన్ నూతన ఉత్సవ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా ఉత్సవ కమిటీ ఆహ్వాన పత్రాలను వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవ కమిటీ నూతన అధ్యక్షుడు రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం సైతం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో నిర్వహించే రావణ సంహార కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నూతన కమిటీ కలిసిమెలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నూతన ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. నవరాత్రి ఉత్సవాలు జంబి హనుమాన్ లో జంబి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రేగుల సత్యనారాయణ గారు మరియు 9 మంది డైరెక్టర్లు ఆధ్వర్యంలో ఈ యొక్క దసరా నవరాత్రుల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తామని, నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ సర్వ సమాజ్ యొక్క సూచనలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాల్సిందిగా దసరా నవరాత్రి ఉత్సవాల కొరకు జంబి హనుమాన్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించినందుకు ముందుగా మా అన్నగారైన వినయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మాకు అవకాశం వచ్చినందుకు గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో, మున్సిపల్ శాఖ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ సహకారంతో, ఆర్మూర్లో ఉన్నటువంటి భక్తులందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో విజయవాడ సిబిఎస్ఈ ఆర్ట్ ఇంటిగ్రేషన్ సిఓఈ సౌజన్యంతో ఆర్ట్ ఇంటిగ్రేషన్ శిక్షణ తరగతులను నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ హుల్సార్, హైదరాబాద్ విద్యా విహార్ పాఠశాల ప్రిన్సిపల్ శుచి భరద్వాజ్ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ శరన్నవరాత్రులు ప్రారంభమైన శుభవేళ శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం శుభ సూచకమని, ప్రపంచంలో జ్ఞానమంతా వేదాలతో కూడి ఉందని, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం భారతదేశమని కొనియాడారు. ఇటువంటి శిక్షణ తరగతులు మరిన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని, ఆధునిక సమాజంలో ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని, అందుకే శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని తరగతి గదిలో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులున్నారు.
ఆర్మూర్ నూతన ఏసీపీ వెంకటేశ్వరరెడ్డిని జీజీ ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుజరాతీ నివేదన్ మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, గంజాయి ముఠాపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ ప్రతినిధులు డీజే దయానంద్, మంచిర్యాల కిషన్, ప్రవీణ్ పవార్, సురేష్ తదితరులున్నారు. సహారా పేమెంట్లు వెంటనే చెల్లించాలని సహారా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పూజిత డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో సహారా బాధితుల సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పూజిత మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పైన, సహారా సంస్థ పైన ఒత్తిడి తీసుకొస్తున్నా ఇప్పటి వరకు బాధితులకు డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, ఎన్నికల ముందు పోర్టల్ విధానం ద్వారా అప్లై చేసుకుంటే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదని, కేవలం ఖాతాదారులను సహారాతో కలిసి కేంద్ర ప్రభుత్వం సైతం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. వెంటనే సహారా పేమెంట్లు ఖాతాదారులకు అందేలా చూడాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, సహారా బాధితుల సంఘం సభ్యులు, బాధితులు తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే పోర్టల్ విధానాన్ని ప్రవేశపెట్టిందో పోర్టల్ విధానాన్ని రద్దు చేసి మొత్తం టోటల్గా ఎంత అమౌంట్ అయితే ఖాతాదారులు కట్టినారో ఆ టోటల్ అమౌంట్ను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా మేము విశ్రమించమని, ఖచ్చితంగా మీ పక్షాన మేము నిలబడతామని హామీ ఇస్తున్నాము. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మాకు శ్రీరామ రక్ష. మీరు ధైర్యంగా ఉండడంతో పాటు మీరు కనుక మా వెన్నంటి ఉద్యమంలో మీరు కూడా మా మీద అయితే ఖచ్చితంగా మన డబ్బులు మనకు రావడానికి సాధ్యమవుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. మీ విశ్వాసమే మా విశ్వాసం, మీ తోడే మా తోడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఖాతాదారుల పక్షాన ఉంటాం, ఖాతాదారులతో ముందుకు సాగుతాం. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లో తెలంగాణ సరస్వత పరిషత్ నటరాజ నృత్యానికేతన్ కళాకార్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ బౌల్ బుక్ ఆఫ్ రికార్డులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన నటరాజ నృత్యానికేతన్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఆఫ్ రికార్డును దక్కించుకుంది. సరస్వతి ఉపాసకురాలు దైవజ్ఞ శర్మ, డాక్టర్ కె అరవింద్, డాక్టర్ నలంద, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమణారావులు చిన్నారులకు సర్టిఫికెట్లను, అవార్డులను అందజేశారు. ఆర్మూర్ నటరాజ నృత్యానికేతన్ ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా సభ ఏర్పాట్లను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జిల్లాకు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పండిత్ పవన్, మారుతిరెడ్డి, అజ్జు, రవీందర్ రెడ్డి, బబ్లు, నదీం తదితరులున్నారు. యానంగుట్ట సుందరయ్య కాలనీలో ప్రజలు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ యానంగుట్ట సుందరయ్య కాలనీలో 8 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని పేద ప్రజలు నివాసం ఉంటున్నారని, కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా పేద ప్రజలు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు రవి, భూమన్న, సాయిలు, ఓంకార్, నవీద్, కిషన్, రఫీ, సాయిలు తదితరులున్నారు. చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వం ఈరోజు ధనవంతులకు ఒక రకంగా, పేదలకు ఒక రకంగా వ్యవహరించటం ఇది సరైంది కాదు. ఈ విధానాన్ని విడనాడాలా, పేదల పట్ల వివక్షతను విడనాడాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే యానంగుట్టలో ఉంటున్నటువంటి నిరుపేదలందరికీ ఇంటి పట్టాలని, ఇంటి నంబర్లని ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రభుత్వం చేసే ఈ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. నందిపేట మండలం షాపూర్ గ్రామంలో
అస్తవ్యస్తమైన రోడ్ల వల్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందిపేట మండలంలోని షాపూర్ గ్రామం మరియు తొండకూరు వెళ్లే దారిలో ప్రధాన రోడ్డుపై నీళ్లు రావడంతో గతంలో రాకపోకలు నిలిచిపోవడం, మళ్లీ యథావిధిగా వాహనాలు నడవడంతో తీవ్రంగా ధ్వంసమైంది. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఇప్పటికైనా అధికారులు ముద్దు నిద్ర వీడి రోడ్డును మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని వాహన చోదకులు కోరుతున్నారు. నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో భవానీ మాలా ధారణను పెద్ద ఎత్తున యువకులు వేసుకున్నారు. కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మాల వేసుకున్న యువకులకు ఆయన ఆశీర్వాదం అందజేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని సూచించారు. 12 రోజుల పాటు జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలాదారులు తదితరులున్నారు. దుర్గా జయ దుర్గా జయ జయ దుర్గా ఓం శ్రీ దుర్గా జయ మాతా జయ జయ మాతా ఓం శ్రీ మాతా జయ సరస్వతి ఓం శ్రీ సరస్వతి జయ సరస్వతి జయ జయ కాళీ ఓం శ్రీ కాళీ జయ కాళీ జయ 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 శక్తి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్లో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి మూలం బతుకమ్మ పండగ అని అన్నారు. బతుకమ్మ పండగ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ బతుకునిస్తుందని బలంగా నమ్ముతారన్నారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు బొడ్డెమ్మ పండుగను పెళ్లి కాని ఆడపిల్లలు 9 రోజులు ఆడతారని, మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుందన్నారు. ప్రకృతిలో దొరికే అన్ని రకాల పూలను ఒకచోట చేర్చి బతుకమ్మను తయారు చేస్తారన్నారు. ఈ బతుకమ్మను ఎంతో నిష్ఠతో తయారు చేసి సాయంత్రం స్త్రీలందరూ ఒకచోట చేరి పూజించి చివరగా చెరువులో నిమజ్జనం చేస్తారన్నారు. దీనివల్ల శాస్త్రీయంగా చెరువులో ఉన్న నీరు స్వచ్ఛంగా తయారై పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇది ఆడపడుచుల పండుగగా చెప్పుకుంటున్నప్పటికీ అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములకు ఉన్నటువంటి అనుబంధాన్ని సూచించేటువంటి పండుగగా మనం ఈ తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరుపుకుంటాం. తెలంగాణ ప్రాంతం యొక్క ప్రతిష్టకు సంబంధించి ఈ తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను యావత్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భీమ్గల్, కమర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల టీజే ఆపరేటర్లతో భీమ్గల్ సహస్ర ఫంక్షన్ హాల్లో దుర్గామాత కమిటీ డీజేల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా పెద్ద పెద్ద శబ్ద సౌండ్లతో డీజేలు నిర్వహించరాదని, మామూలుగా ఉన్న చిన్న బాక్స్ లాగా పెట్టుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. డీజేల వల్ల అనారోగ్య సమస్యలు, శబ్ద కాలుష్యాలు, చెవిటివి లాంటివి సంభవించును, అలాగే ప్రజలకు ఇబ్బందులు కలిగించును. కావున వీటిపై నిషేధం విధించడం జరిగింది. కావున ర్యాలీలు, డీజేలను నడపాలంటే తప్పనిసరిగా ముందుగా సిపి అనుమతి తీసుకోవాలని, లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుని 5 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించబడును అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ నవీన్, భీమల్ ఎస్ఐ మహేష్ కుమార్, ఎర్గట్ల ఎస్ఐ రాము, కమర్పల్లి ఎస్ఐ అనిల్, మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డీజే ఓనర్లకి వాళ్ళకు వివరిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ రాబోయే నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి డీజేలకు అనుమతి లేదు. డీజేలు నడపాలంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఏ రోజైతే వాళ్ళ ప్రోగ్రాం ఉంటుందో ఆ పర్మిషన్ అప్లై చేయాలని చెప్పి వాళ్ళకు వివరించడం జరిగింది. డీజేలకి ఒక శబ్దం యొక్క స్థాయి మించి అనుమతి లేదు. ఓన్లీ బాక్స్ సంబంధించినవి నడుపుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఏదైతే క్వశ్చన్స్, ర్యాలీస్ కానీ ఈ ఫెస్టివల్స్లో ఊరేగింపులు కానీ చేయాలంటే ముందు ఆ డీజే
నడుపుకోవాలన్నా ముందు సిపి గారి నుంచి లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత ఏ రోజు ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు పర్మిషన్ కూడా తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భవానీ దీక్షాదారులు నదీ స్నానమాచరించి మాలాధారణ స్వీకరించారు. ఈ సందర్భంగా తడపాకల్ గ్రామంలోని శ్రీ రామాలయం ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ నేటి నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అమ్మవారు భక్తులకు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారని పేర్కొన్నారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల్లో ఒక నమ్మకం ఉందని వివరించారు. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి, రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవి, ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి, ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి, తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నానని చెప్పారు. అమ్మవారి యొక్క మాల ధరించి తలస్నానం చేసి అమ్మవారిని పూజిస్తారు. ఈ శరన్నవరాత్రులు దేవి నవరాత్రులు. ఈ దేవి నవరాత్రులలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క మాలను ధరించేసి అమ్మవారిని పూజించి ఆ భవానీ మాత యొక్క కృపకటాక్షలు పొందుతారు. కటుకాక గోదావరి లోపల భక్తులు వచ్చి వారికి ఇలాంటి అటంకరపడ గ్రామ పంచాయతీలో పాల్గొని వారి యొక్క సేవలు అందించారు. అలాగే ఈరోజు భక్తులు అందరూ పాల్గొన్న తర్వాత ఇద్దరు సర్టిఫికేట్ చేసి భక్తులు స్నానం చేసి సాయంకాలం భవన్ మాత యొక్క అనుగ్రహం పొందుతారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. శోభాయాత్రగా భక్తి శ్రద్ధలతో మంటపాలకు చేరుకున్న దుర్గాదేవి విగ్రహాలు. మొదటిసారి జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. సభను ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్, కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. రెండో వార్డులో డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు తప్పిదాలు లేకుండా సర్వే చేపట్టాలని ఆదేశించిన కలెక్టర్. జంబి హనుమాన్ ఆలయ నూతన ఉత్సవ కమిటీ నియామకం. ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. ఇవి ఈ రోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.